హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో 14th క్వశ్చన్లో ఉన్నటువంటి శబ్దాహ చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫార్మేట్ చదువుకున్నాము. నెక్స్ట్ కవి శబ్ద, భాను శబ్ద చదువుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఫార్మేట్ ప్రకారంగానే నెక్స్ట్ శబ్దం చదువుకుందాం. రుకారాంత పుంలింగో ధాతృ శబ్ద. రుకారాంత పుంలింగో ధాతృ శబ్ద. ఫస్ట్ మనం విభక్తి చదువుకోవాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సేమ్ ఫార్మేట్ ప్రకారంగా మనం చూసినట్టయితే ఫస్ట్ శబ్ద ఉంటుంది. ప్రథమ విభక్తి ఏకవచనంలో శబ్ద దాత, నెక్స్ట్ దాతారౌ, దాతారహ. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ద్వివచనంలో ఓన్లీ కవికి ఈ, భానువుకు ఊ ఉంటుంది, రిమైనింగ్ శబ్దాలకు ఔ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ దాతారౌ. నెక్స్ట్ సంబోధన ప్రథమ విభక్తి హే దాతః, హే దాతారౌ, హే దాతారః. ద్వితీయ విభక్తి దాతారం, దాతారౌ, దాతॄన్. తృతీయ విభక్తి ధాత్రా, దాతృభ్యాం, దాతృభిః. చతుర్థి విభక్తి దాత్రే, ధాతృభ్యాం, ధాతృభ్యః. పంచమి విభక్తి ధాతుః, ధాతృభ్యాం, ధాతృభ్యః. షష్ఠి విభక్తి ధాతుః, ధాత్రో, ధాతॄణాం. సప్తమి విభక్తి ధాతరి, ధాత్రో, ధాతృషు. సేమ్ ఫార్మేట్ ప్రకారంగానే మనం రాసుకుంటే సరిపోతుంది. ఏకవచనంలో ఆ శబ్దము, ఏ శబ్దం, ము, ఆ, ఏ, అహ, అహ, ఈ. శబ్దానికి చివరన ఇవి యాడ్ చేయాలి. నెక్స్ట్ ద్వివచనంలో ఔ, హే హౌ, ఔ. బ్యాం, బ్యాం, బ్యాం. ఓ, ఓ. నెక్స్ట్ బహువచనంలో అహ, హే అహ, న్, బిః, భ్యః, భ్యః, ఆం, షు. నెక్స్ట్ శబ్దం ఓకారాంతః పుంలింగః గో శబ్దః. ఓకారాంతః పుంలింగః గో శబ్దః. సేమ్ విభక్తులు చదువుకోవాలి. ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. నెక్స్ట్ వచనాలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సేమ్ ఫార్మెట్ ప్రకారంగా రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ప్రథమ విభక్తి ఏకవచనంలో శబ్ద గౌః, గావౌ, గావః. సంబోధన ప్రథమ విభక్తి హే గౌః, హే గావౌ, హే గావః. ద్వితీయ విభక్తి గాం, గావౌ, గాః. తృతీయ విభక్తి గవా, గోభ్యాం, గోభిః. చతుర్థి విభక్తి గవే, గోభ్యాం, గోభ్యః. పంచమి విభక్తి గోః, గోభ్యాం, గోభ్యః. షష్ఠి విభక్తి గోః, గవోః, గవాం. సప్తమి విభక్తి గవీ, గవోః, గోషు. ఓకే, ఫార్మెట్ ప్రకారం చూసినట్టయితే ఏకవచనంలో మనము శబ్దం హే శబ్ద, ము, ఆ, ఏ, అహ, అహ, ఈ. ద్వివచనంలో ఔ, హే ఔ, ఔ. బ్యాం, బ్యాం, బ్యాం. ఓహ్, ఓహ్. బహువచనంలో అహ, హే అహ, అహ. బిః, భ్యః, భ్యః, ఆం, షు. ఓకే, నెక్స్ట్ శబ్దం ఆకారాంతః స్త్రీలింగః సీతా శబ్దః. ఇప్పుడు స్త్రీలింగ శబ్దము. ఈ స్త్రీలింగ శబ్దాలను కూడా సేమ్ ఫార్మేటే ఉంటుంది. ఓకే, ఆకారాంతః స్త్రీలింగః సీతా శబ్దః. ఫస్ట్ విభక్తులు చదువుకోవాలి. ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. నెక్స్ట్ ప్రథమ విభక్తి ఏకవచనంలో శబ్దం రాయాలి సీత. ద్వివచనం సీతే, సీతాః. హే సీతే, హే సీతే, హే సీతాః. సీతాం, సీతే, సీతాః. నెక్స్ట్ తృతీయ విభక్తిలో సీతయా, సీతాభ్యాం, సీతాభిః. చతుర్థి విభక్తిలో సీతాయై, సీతాభ్యాం, సీతాభ్యః. పంచమి విభక్తి సీతాయ, సీతాభ్యాం,
సీతాభ్యః. షష్ఠీ విభక్తి సీతాయాः సీతయోः సీతానాం. సప్తమీ విభక్తి సీతాయాం సీతయోః సీతాసు. ఈ విధంగా మనకు సీత శబ్దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.